హిమాలయ యోగి సంత్ శ్రీ దత్తపాదానంద గురుదేవుల వారితో మనం ఎన్నో విషయాలు చర్చిస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా మన భారతదేశ చరిత్ర యొక్క ఔన్నత్యాన్ని, అలాగే మన సనాతన వైదిక ధర్మం యొక్క విశిష్టతను తెలియజేయడానికి అహోరాత్రులు కృషి చేసినటువంటి పురుషోత్తం నగేష్ యోగ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఇప్పుడు మనం ఎవరు, మనం ఎక్కడి నుండి వచ్చామో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఏదైనా సరే చారిత్రక ఆధారం అనేది చాలా ముఖ్యం. దానిలో వక్రీకరించబడిన చరిత్ర చదవడం వలన మనం ఎవరో తెలియక రకరకాల ప్రలోభాలకు అందరూ గురవుతున్నారు. కానీ దీని అసలైన చరిత్ర ఏంటి, ఈ చారిత్రక ఆధారాలు ఏంటి అని కృషి చేసినటువంటి ఎవరైతే మన యోగ్ గారు ఉన్నారో, పురుషోత్తం నగేష్ యోగ్ గారి గురించి ఈరోజు కొంచెం మాకు తెలియజేయండి. మన భారతదేశం స్వాతంత్రం పొందిందని మనం భావించిన తర్వాత చారిత్రక వాస్తవాలని వెలుగుకు తీసుకురావడంలో ఎంతోమంది కృషి చేశారు. వాళ్ళు ప్రాణాలకు తెగించి నలుగురిలోనూ ఉంటూనే అనేకమైనటువంటి చారిత్రక ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పూర్తిగా పరిశోధించి వెలుగులోకి తీసుకొచ్చిన పరిశోధనలకి ప్రేరణకర్త శ్రీ పురుషోత్తం నగేష్ యోగ్. వీరు మధ్యప్రదేశ్లో జన్మించి MA LLB పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా జీవితంలో ప్రవేశించారు. తర్వాత అనేక విద్యా సంబంధమైనటువంటి విద్యాశాఖలో ఎన్నో పదవులు నిర్వహించిన తర్వాత దేశానికి ఏదో చేయాలన్న భావం ఈయనకి చిన్నప్పటి నుంచి ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఆ సమయంలో గాంధీ లాంటి వాళ్ళు కూడా ఈ పోరాటం బ్రిటిష్ ప్రభువులు చేస్తున్నది కాబట్టి వారికి సహాయం చేస్తే దానిలో వాళ్ళు విజయం సాధించిన తర్వాత మనకు స్వాతంత్రం ఇస్తారనే భ్రమలో ఉన్నటువంటి కొన్ని సందేశాలని ప్రజల్లో వదలడం జరిగింది. సరే, మనం యుద్ధంలో పాల్గొందామని చెప్పేసి ఈయన యుద్ధంలో జాయిన్ అయ్యారు. అయితే తర్వాత కొద్ది కాలానికే సుభాష్ చంద్రబోస్ భారతదేశం నుంచి అదృశ్యమయ్యి మిత్ర దేశాలతో, అంటే ఈ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తున్నారో ఆ జపాన్, జర్మనీ దేశాలతోటి సంధి కుదుర్చుకోవడం ద్వారా మనకి స్వాతంత్రం పోరాటం ద్వారా వస్తుందని ఆయన ఆశించారు. వెంటనే ఆయన ఏం చేశారంటే అక్కడ జపాన్, జర్మనీలతో మాట్లాడిన తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ అనేటటువంటి స్వాతంత్ర సైన్యాన్ని సమకూర్చుకోవాలని ఆయన ఒక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన వెంటనే ఈయన ఈ సైన్యంలోంచి వెళ్ళిపోయి పక్కకు తప్పుకొని అందులోకి జాయిన్ అయ్యి బోస్కి చాలా రైట్ హ్యాండ్గా కొంతకాలం పనిచేశారు ఈయన. అయితే తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈయన భారతదేశం వచ్చేసారు. ఎప్పుడైతే ఈయన భారతదేశం వచ్చేసారో 47 నుంచి 74 వరకు కూడా ఈయన భారత ప్రభుత్వ ప్రసార విభాగంలో పనిచేశారు అనేక శాఖల్లో. తర్వాత అమెరికా రాయబారిగా కూడా ఇచ్చేశారు. ఈ సమయాన్ని అంతా ఆయన ఎందుకు ఉపయోగించుకున్నారంటే భారత చరిత్రను, వేద సంస్కృతిని ఎలా భ్రష్టు పట్టించారో, దాన్ని ఎలా వక్రీకరించారో దాని అన్వేషణ కోసం ఈయన ఉపయోగించుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఇటువంటి మహాత్ముల యొక్క వాళ్ళ స్మరణ, వాళ్ళ పనులు చూస్తే మనకి అనేక ప్రేరణ కలుగుతుంది. ఆ రకంగా ఈయన దాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయోగించుకున్న తర్వాత
అప్పుడు ఇంకా ఆయన ఏం చేశారంటే, ఈయన చేసినటువంటి అనేక కార్యాల ద్వారా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క ఇది ద్వారా ఏమైందంటే మొత్తం మీద అణిచిపెట్టబడ్డ వాస్తవాలు వీళ్ళ పరిశోధనల పరిణామంగా వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, ఆయన పుస్తకాల్లో మాటలే నేను ఇప్పుడు చెప్తున్నాను. నెహ్రూ, మౌలానా ఆజాద్లు భారతీయ సంస్కృతి గురించి కానీ, ఇక్కడ ఉండేటటువంటి సాంప్రదాయాల గురించి కానీ ఏమాత్రం పరిచయం లేకుండా వాళ్ళు చారిత్రక పునర్లేఖన కూడా నిర్వహించకుండా వాళ్ళు 15 సంవత్సరాలు విద్యా సాంస్కృతిక రంగాలని ముస్లిం పండితుల చేతుల్లో పెట్టిన కారణంగా మన దేశ అభివృద్ధి కుంటుపడిందంటారు ఆయన. అది వాస్తవమే అనిపిస్తుంది మనకి. ఎంచేతంటే ఏ దేశమైనా చూస్తున్నాం కదా, మన ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా కానీ ఇతర మతాల లేదా ఇతర ప్రభుత్వాల, ఇతర దేశీయుల చేతి నుంచి విడిపడిన వెంటనే వాళ్ళు చారిత్రక పునర్లేఖన చేయడం అనేది కంపల్సరీగా పాటించే విషయం. ఇది దానికి ఏ జ్ఞానం అక్కర్లేదు. ఒక దేశంలో ఏం జరిగిందో కనీసం స్వాతంత్రం వచ్చిన వెంటనే అదన్నా చూస్తాం కదా మనం. అది కూడా చూడకుండా ఉండం కదా, మనకు తెలియకపోతే తెలియకపోయే. ఆ దేశం వాళ్ళు ఏం చేశారు, మనం అలా చేయాలనే భావం వస్తుంది కదా. దాంతో ఈయనకి ఏమని అనుకుంటారంటే, మనకి కనీసం చారిత్రక పునర్లేఖన కూడా చెయ్యాలని తెలియనటువంటి ప్రభువుల చేతుల్లో ప్రభుత్వం వెళ్ళిపోయిందనే భావం ఇటువంటి వాళ్ళని కదిలించింది. అలా కదిలించడం ద్వారా ఈయన అద్భుతమైనటువంటి ఇది చేశారు. దీనికి కారణాలు ఏంటని వెతికితే చరిత్రకారులు ఏం చెప్తే అదే రాస్తారు, లేకపోతే వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వరు. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదైతే చెప్పారో దాన్నే రాయవలసి వచ్చింది. దానితోటి ఈయన అనేక అన్వేషణలు జరిపి ముందస్తుగా మనకి సోషల్ మీడియాలో కొన్ని సంవత్సరాలుగా ఏదైతే వస్తున్నాయో వీటికి ఇటువంటి మహాత్ముల యొక్క పరిశోధనలతో రాసినటువంటి గ్రంథాలే వీటికి ఆధారం. అయితే వాటిని అణిచిపెట్టారు. కొంతకాలంగా మనకి కాస్త స్వేచ్ఛ వచ్చింది కాబట్టి వీటిని వెలుగులోకి వచ్చాయి. ఆయన అంటారు, తాజ్మహల్ స్మారకం కాదు, అది ఒక మందిరం అనే గ్రంథం రాశాడు ఆయన. వాస్తవాలతో ఖచ్చితంగా చూపించాడు. ఎందుకంటే ఆమె ముంతాజ్ మహల్ 14వ కాన్పులో ఆ ప్రసవం చెయ్యలేక మరణించింది ఆవిడ. అది కూడా ఇక్కడ కాదు, ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామంలో. ఈ స్మారకం ఇది ఎందుకు వచ్చిందంటే, ఇతనికి ఎప్పుడు కూడాను ఆ యమున తన మందిరంలో కూర్చొని చూస్తుంటే ఇక్కడ ఒక రాజమందిరం ఉండేది. ఆగ్రాను పరిపాలించినటువంటి రాజుల యొక్క మందిరంలో ఒక శివాలయం మందిరం అద్భుతంగా యమున ఒడ్డునే ఉండేది. దాన్ని ఆక్రమించుకోవడం కోసం ఏదో ఒక సాకు కావాలి. అలాగ ఏర్పడిందని ఆయన చారిత్రక వాస్తవాలతో ఖచ్చితంగా ఆధారాలతో సహా నిరూపించాడు. అంతేకాకుండా ప్రపంచం మరిచిపోయిన అనేక అద్భుతమైన విషయాలని గుర్తు చేస్తూ ఆయన అద్భుతంగా కొన్ని విషయాలను వెలికి తీసుకొచ్చారు. అణిచిపెట్టబడిన, వక్రీకరించిన ఈ చరిత్ర ఏదైతే ఉందో దాన్ని వాస్తవాలతో, దానికి సంబంధించిన ఆధారాలతో ఆయన ఇది చేశారు. అంతేకాకుండా అక్బరు మంచివాడని ఎవడన్నాడు అని ప్రశ్న వేస్తూ ఆయన అక్బర్ గురించి రాశారు. అక్బర్ అంత నైవంచకుడు ముస్లిం పాలకుల్లో ఎవ్వడూ లేడు.
ఎందుకంటే అంతవరకు ప్రభుత్వం అనేదే లేదు. ఏ ముస్లిం వాడు కూడా ఇక్కడ కొన్ని నెలలు కూడా పరిపాలించలేదు. గజనీ నుంచి వచ్చిన మహమ్మద్ అయితే వాడికి ప్రతినిధులు లేక పారిపోయాడు, అర్ధరాత్రి పారిపోయాడు సోమనాథ్ నుంచి. ప్రతినిధులు ఎవరో దొరకలేదు వాడికి. గోరి పృథ్వీరాజ్ చేతిలో మరణించిన అప్పటికే నేను రాజుగా ప్రకటించుకున్నాడు వాడు. జయచంద్రుణ్ణి ఓడించిన తర్వాత వాడు కొద్ది రోజులు సేనాధిపతి, వాడు కొద్ది రోజులు పరిపాలకుడిగా గుర్తింపు పొందాడు. కానీ తర్వాత చరిత్ర రాసినప్పుడు ఎంతో కాలం చేసినట్టుగా వక్రీకరించుకున్నారు వాళ్ళు, అంతే. అంతేకాకుండా క్రూర సంభోగ ప్రియులైనటువంటి వీళ్ళు సర్వధర్మ ప్రేమికులుగా ఎలా మారారో ఆధారాల ద్వారా ఆయన రాశాడు. ప్రపంచం మరిసిపోయినటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన విషయాల్ని దాని గురించి ఆయన ఒక గ్రంథం రాశాడు. ప్రపంచం మరిచిపోయినటువంటి విశ్వరహస్యాలంటూ. ఇలాగన్నీ హిందీ, ఇంగ్లీషులో ఉన్నాయి ఆ గ్రంథాలన్నీ కూడా. ప్రజలకి చరిత్ర గురించి వాడిని తెలుసుకోవాలనే కోరిక ఏమి ఉండదు. వాళ్ళకి వాళ్ళు ప్రశాంతంగా జీవించగలిగితే చాలు అనుకుంటారు. చరిత్ర గురించి వాళ్ళకెందుకు? ఆ చరిత్ర ఎవరు, ఆ పాలకులు ఏమి చెప్తే అదే రాయడానికి ఇష్టపడతారు వాళ్ళు. అలా చేయడం వల్ల వాళ్ళకి గొప్ప ధనము, బిరుదులు అన్నీ లభిస్తాయి. పోనీ వీడు రాయకపోతే మరొకటి రాస్తాడు. కానీ వీడు రాస్తూ భయపడి పక్క తప్పుకుంటే వీడిని ప్రాణాలతో వదలరు. అందుకోసం అని ఇవన్నీ జరిగినాయని ఆయన వీటన్నిటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. అలాంటి మహనీయులు ఉన్నారని, వాళ్ళకి నలుగురికి వాటి గురించి తెలియాలని ఈ 4 మాటలు మీ ముందు చెప్పే ఇది చేశాను నేను. ఈ సోమనాథ్ ఆలయం గురించి ప్రస్తావించారు కదా గురుగారు, అక్కడ ఏంటి ఆ రహస్యం? సోమనాథ్ ఆలయంలో ఉన్నటువంటిది ఎంతో విలువైన సంపదను కొల్లగొట్టుకుని విలువైన సంపదని వాళ్ళు కొల్లగొట్టుకు తీసుకెళ్ళిపోయాడు. మనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి వచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మనకు కొత్తది కాదు, ఆర్యావర్తంలో అది భాగం ఒకప్పుడు. అప్పుడు దాన్ని గాంధార దేశం అనేవారు. మనకి మహాభారతంలో ధృతరాష్ట్రుడికి వివాహం చేసిన గాంధారి ఆ రాజపుత్రే. అయితే అతను ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక భాగాన్ని గోరీలు అంటారు. ఆ ప్రాంతం పేరు గోరి. అక్కడి నుంచి ఉండే వాళ్ళందరినీ గోరీలు అంటారు. ఈ గోరీలకి ఈ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ మరొక తెగ ఉంది. అందరూ ఒకటే కానీ తెగలు మార్పు అన్నమాట. ఆ తెగలు మధ్య ఎప్పుడు పోరాటాలు జరుగుతుండేవి. అయినా కానీ సరైన ఆహారం ఉండేది కాదు. ఇంత ఆహారం ఉంటే 10 మందికి సరిపడే ఆహారం ఉంటే అది 50 మంది పంచుకోవాల్సి వచ్చేది. అందుకోసం వీళ్ళు ఆ దేశాల నుండి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి ఈ దేవాలయాల లోపల నిక్షిప్తంగా ఉండేటటువంటి ధన సంపదను దోచుకుని పారిపోవడమే వీళ్ళ పని. వాడు గజనీ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి గజనీ అన్నారు. వాడి పేరు మహమ్మద్, అది ప్రాంతం పేరే అవన్నీ. ఈ గోరి అనేది కూడా ప్రాంతం పేరే, వాళ్ళ అసలు పేర్లు ఏవే ఉంటాయి. వాళ్ళ పేర్లతో మనకు పని ఏంటి? వాళ్ళు మనకేమన్నా మన ఉద్ధరించడానికి ఏం రాలేదు, మన దోచుకోవడానికి వచ్చారు. దోచుకోవడానికి వచ్చిన వాళ్ళని వాళ్ళు ఇక్కడికి రావడం అధర్మం కాబట్టి మనం ఎదిరించాం. వాడు ఏదో మతానికి చెందిన వాడని మనం ఎదిరించలేదు. ఏ మతాన్ని మనం ప్రేమించలేము. ఎందుకంటే మొట్టమొదటి మసీదు మక్కా తర్వాత మొట్టమొదటి మసీదు మన మలబార్లో ఏర్పాటు చేశాడు మన కేరళ రాజు. 4వ శతాబ్దంలోనే అక్కడ వాళ్ళు మాఫిలా జాతి అంటారు. వాళ్ళు అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చేవారు. ఆ తర్వాత ఎప్పుడు 6వ శతాబ్దంలో ఇది పుట్టింది, ఇస్లాం పుట్టింది. ఇస్లాం పుడితే ఆ ఇస్లాం కోసం అని చెప్పేసేసి వీళ్ళు అక్కడి వాసనలు పోవు కదా, అది ఏదో బాగుందనుకున్నారు, ఆ మతాన్ని స్వీకరించారు. వాళ్ళ కోసం కట్టించాడు.
ఎవరు కట్టించారో వాళ్ళని చంపారు వీళ్ళు. చూడండి మన ఎంత భయంకరమైనటువంటి విషయాలంటే, హజరత్ మహమ్మద్ చాలా సంస్కారవంతుడు, పెద్ద తెలివైన వాడేం కాదు, వాడికి చదువు అనేది లేదు. ఎవరో పెద్ద వయసు ఒక ఆమె వీడిని దగ్గర చేర్చుకుని తన ఆస్తిని సంరక్షించడం కోసం వీడిని వివాహం చేసుకుంది. వీడికంటే చాలా పెద్దది అయి ఉండి వీడికి రక్షణ చేస్తూ ఉండేది. వీడు ఒకసారి వాడి తోటివాడితో ఎక్కడికో బయటకు వెడితే ఒక మతాన్ని అభిమానిస్తున్న వాడిని దేవుడు ఒక్కడే అని చెప్పాడని వాడిని అందరూ పొగడ్డం చూసి నేను అటువంటి మతం పెడితే బాగుంటుంది అనుకున్నాడు. అంతే తప్ప వాడికి దుర్మార్గపు ఆలోచనలు ఏమీ లేవు. అంతేకాకుండా అరబ్ కంట్రీస్ అన్నింటినీ అబ్జర్వ్ చేశాడు. ఆహారం లేక ఒకళ్ళనొకళ్ళు కొట్టుకు చస్తున్నారు వీళ్ళు, అంతర్యుద్ధాలతో బాధపడుతున్నారు వీళ్ళు. ఇస్లాం అనే దాన్ని పరిచయం చేస్తే వీళ్ళు కొట్టుకోకుండా ఉంటారు, సమన్వయం పడతారు. ఇస్లాం అంటే రక్షణ. కానీ ఆ ఇస్లాం పేరుతో జరుగుతున్నది ఏంటి? ఆ రకంగా ఆయన ఏం చేశాడంటే ఇస్లాంని పరిచయం చేశాడు. మక్కాలో ఉన్నటువంటి మందిరాన్ని మన కురువంశీయులు స్థాపించారు. అక్కడ వాళ్ళు కట్టుకోలేదు. మహాభారత యుద్ధ కాలానికి ముందే కురువంశం వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే రాజ్యము రాజు పెద్ద కుమారుడికే వస్తుంది, కానీ రాజుకు అనేక మంది కుమారులు ఉండేవారు. వాళ్ళు అనేక అనేక రంగాల్లో తమ సేవలను అందించేవారు. కొందరు వ్యవసాయం చేసుకుంటే, కొంతమంది పశుపాలన చేసుకుంటే, కొంతమంది ధర్మాన్ని ప్రచారం చేయడానికి విదేశాలకు వెళ్ళారు. అలాగే విదేశాలకు వెళ్ళినటువంటి వీళ్ళు అక్కడ మక్కేశ్వర మహాదేవ్ మందిరాన్ని స్థాపించారు. దానికి చుట్టూ 365 దేవతల్ని ప్రతిష్ఠించి రోజుకొక దేవతని పూజించేవారు. ఆ కురువంశమే తర్వాత కురేషిగా మారింది. రాజమహేంద్రవరం రాజమండ్రిగా ఎలా మారిందో ఆ రకంగా అలా మారుతూ ఉన్న తర్వాత ఈయన ఈ నూతన మతాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించాడో వాళ్ళందరూ అంతర్యుద్ధాలని కట్టిపెట్టి 4 నెలలు మక్కా యాత్రకు వచ్చేవారు. ఆ 4 నెలలు ఎవరో కొట్టుకోకూడదు నియమం పెట్టుకున్నారు దేశం అంతా. ఎంత అభివృద్ధి సాధించాడు ఆయన, ఎంత శాంతిని స్థాపించాడు. ఆయన పేరుతో జరుగుతున్న ఈ దుర్మార్గాలను చూస్తే ఆయనకి ఎంత చెడ్డ పేరు. ఆయన హృద్రోగంతో మరణించిన వెంటనే ఈ శాంతి అనేది అలవాటైతే మన క్రూరత్వం చెల్లదని అక్కడ ఖలీఫాలు వాళ్ళు ఏం చేశారంటే ఈ వంశంలో ఉన్న మగాళ్ళందరినీ చంపేశారు. మగాళ్ళని చంపేయడం, ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోవడం, పిల్లల్ని పని చేయించడానికి, ఆడవాళ్ళని పిల్లల్ని కనడానికి, ఇదే పద్ధతి. అలాగా వెళ్ళిపోయిన కారణంగా మహమ్మద్ అంత ఉన్నతుడు. ఆ తర్వాత ఏం చేశారంటే అతని పేరు చెప్పి ఆ ఇస్లాం అనే దాన్ని దేశాలను ఆక్రమించుకోవడానికి ఒక ఎజెండాగా మార్చేశారు. వాళ్ళు భారతదేశం కూడా ఊరికే రాలేదు, అందులో కొంతమంది పారిపోయారు. దూర ప్రాంతంలో ఉన్న ఆ వంశంలో వాళ్ళు ఇంకా అనేక ప్రాంతాల్లో ఉంటారు కదా, ఆ ఎదురుగుండా దగ్గరగా మక్కా మదీనాల్లో ఉన్న వాళ్ళని చంపారు వీళ్ళు. ఇంకా అరబ్ కంట్రీస్లో అంతా అనేక మంది ఉంటారు కదా, వాళ్ళు మాకు భారతదేశం అయితే రక్షణ కల్పిస్తుందని భారతదేశం వచ్చారు. సింధు ప్రాంతంలో దాహిర్ సేన్ అనే రాజు ధర్మప్రభు, అతనికి మన భారతీయులకి ప్రపంచంలో ఏ జరుగుతున్నో దాన్ని సహకరిస్తారు, మంచికి సహకరించడం మన ధర్మం, అది మన మూలాలు అవి. మనం ప్రదర్శన కోసం ఏది చెయ్యం. ఆయన ఏం చేశాడంటే రక్షణ కల్పించాడు వాళ్ళకి. ఆ మహమ్మద్ వంశీయులకి రక్షణ కల్పించినందుకు వీడిని చంపడానికి 15 సార్లు దండయాత్రలు చేశారు వాళ్ళు. వాడిని 15 సార్లు తిప్పికొట్టాడు.
15 సార్లు పారిపోయిన తర్వాత అప్పుడు మహమ్మద్ బిన్ కాసిం అనేవాడిని మనం ఈ సైన్యంతో వెళ్తే వాళ్ళని వెళ్ళలేం. ఎవరైతే తిండి కోసం పడికాపులు పాడుతుంటారో, వాళ్ళు క్రూరత్వంతో ఎదురుగుండా వచ్చి వాళ్ళని ఎవరిని చంపేద్దామన్నంత భయంకరంగా ఎవరైతే ఉంటారో అలాంటి దోపిడి మూకలను వేసుకెళ్ళమన్నారు. అలాంటి వాడు పోతే వాడికి వచ్చి నష్టమే ఉంది? వాడు చనిపోయాడని అడిగేవాడా పెట్టేవాడా? ఎంత తెలివితేటలో చూడండి బాబు. ఇదే వాళ్ళ వ్యాపార ధోరణి. వ్యాపారం కోసం ఏర్పడ్డాయే ఆ మతాలు రెండు. మనమేమనుకుంటున్నా వాళ్ళ మత ప్రచారం కోసం వచ్చారు. వాళ్ళకి మతం అంటే గౌరవం లేదు. గౌరవం లేని ఆ మతం వాళ్ళు ఎక్కువ పెరగాలని ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు ఎక్కువ మంది మన ఉంటే మన మీదకి రాకుండా వాళ్ళు కొట్టు చేస్తుంటారు. మనం వేడుకు చూస్తూ ఉండొచ్చు. ఆ మతం తీసుకుంటాడు, ఆ మతం తీసుకుని మనవాడినే మన మీదకి ఎక్కి పెడతారు. వాళ్ళకి పోయితే ఉంది. ఇది వ్యాపార ధోరణి. ఆ రకంగా ఆ దాహిర్ సేన్ని అతని వంశాన్ని నాశనం చేసేసారు. ఎందుకంటే ఒక మంచి భావాలతో ఒక ఇస్లాం వంటి అద్భుతమైనటువంటి ధర్మాన్ని పరిచయం చేశాడన్న భావంతో వాళ్ళని రక్షించడానికి వెళితే వాళ్ళని అలా చేశారు. ఇలా ఉంటుంది వాళ్ళ యొక్క ఇది. చరిత్ర వక్రీకరణ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా చరిత్రని మళ్ళా పునర్లిఖిస్తున్నారు అని చెప్తున్నారు కదా గురుగారు. మళ్ళా అంటే దీంట్లో ఎలాంటి ఆధారాల ద్వారా చేస్తారండి ఇవన్నీ నుండి? మనకి స్వామి రామాయణ భారతాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు ఎలా చూస్తారు అసలు? అవి మనకి అప్పట్లో యుగాల్లో జరిగినటువంటి ఇతిహాసమే కదా. ఇతిహాసం అంటే చరిత్రే కదా. ఇతిహాసం అంటే ఏంటి? ఇలాగే జరిగిందని చెప్పడం కదా. అంటే రాముడు త్రేతాయుగం నాటి మన పూర్వీకుడు, మనం ఎలా జీవించాలో చెప్పినవాడు. ఈ మధ్యలో అనేకమైన రాజులు వచ్చారు, అనేక రకాల సంస్కృతులు వచ్చినాయి, అనేక రకాలైన సంఘటనలు జరిగినాయి, అనేక రాజ్యాలు స్థాపించబడ్డాయి. ఇవన్నీ ఎవరైనా చెప్పగలరా? గుర్తించగలరా? మరి అనేక వేల సంవత్సరాల నాటి సీతారాములు మనం ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? అది లిఖించి ఉంచారు కాబట్టి. లిఖించి ఉంచడమే కాదు, వాళ్ళ యొక్క ఉన్నత విలువలు. ఇప్పుడు రామాయణాన్ని చదువుకోవడానికి మనందరం ఇష్టపడతాం. దీని మీద కూడా ఒక వెబ్సైట్ చేసుకుందాం మనం. కానీ భారతాన్ని చదవడానికే భయపడతాం. ఎందుకు? మనకి ఆదర్శము, మన జీవన విధానము మనకి ఒక ఏదో నేర్పుతున్న దాన్ని మనం ఆచరిస్తాం. ఇవన్నీ కూడా ఆధారాలే కదా, మన చారిత్రక ఆధారాలే కదా. కృష్ణుడు ద్వాపర యుగం నాటి మన పూర్వీకుడు. రాముడు ఒక మహాయోగిగా తన ధర్మాన్ని పాటించడం కోసం సర్వస్వాన్ని ఇది చేస్తే, కృష్ణుడు సర్వశక్తిమంతుడయ్యి ఉండి కూడా సాక్షి మాత్రంగానే ఉన్నాడు. ఎప్పుడూ రాజుగా కావాలని కానీ, వేరుగా ఇది అవ్వాలని కానీ, పాండవులు యుద్ధంలో గెలవాలని కానీ, కౌరవులు నాశనం అవ్వాలి కానీ ఏనాడు అనుకోలేదు ఆయన. అంతేకాకుండా యుద్ధాన్ని తప్పించడానికి చాలా కృషి చేశాడు. కానీ మరి ఏమైంది? ఏది మన చేతుల్లో ఉండదు. ఈ రకంగా అనేక విషయాలని ఈ పురుషోత్తమ నాగేష్ ఓగే కాకుండా అటువంటి వాళ్ళు ఎంతోమంది తమ పరిశోధనల పరిణామంగా వెలుగు చూడనటువంటి అనేకమైనటువంటి అణిచిపెట్టబడిన, వక్రీకరించిన అనేక విషయాలని ఆధారాలతో సహా మన ముందు ఉంచినటువంటి ఆయన్ని గుర్తు చేసుకోవాలని వారి గురించి ఇలా ప్రస్తావించుకున్నాం. చాలా గొప్ప విషయం గురుగారు. ఎందుకంటే ఎందుకంటే అప్పట్లో ఏదైనా బయట పెట్టాలన్నా కూడా చరిత్రకు సంబంధించి వాళ్ళకి ఏమవుతుందో, రక్షణ ఉంటుందో ఉండదో అనుకున్న వాళ్ళు. అలాగే కొన్ని విషయాలు నమ్మశక్యంగాని విషయాలు ఎన్నో చరిత్రలో చదువుకుని ఇప్పుడు అదే నిజమని నమ్మి ఎక్కువగా మత మార్పులు కారణమయ్యేది కూడా చరిత్రను చదవడం వల్లనే కూడా ఎక్కువ జరిగింది కూడా. మత మార్పుల్లో కూడా చాలా వరకు కూడా ఈ అక్బర్ గురించి కానీ ఇంకోటి గురించి వాళ్ళ గురించి గొప్పగా చదువుకుని అమ్మో ఇది ఇంత గొప్పదా అని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఏంటంటే చరిత్ర అనే దాన్ని వక్రీకరించకూడదు. చరిత్ర ఎప్పుడు కూడా సత్యం చెప్తూనే ఉండాలి.
అది మరలా మరొకసారి ఇప్పుడు తెరపైకి వచ్చింది. మన చరిత్ర మనకు అందబోతుంది. అలాగే మన యొక్క శక్తి మనకు తెలియబోతుంది. అవును. ఇలాంటి గొప్ప విషయాన్ని, గొప్ప వ్యక్తిని పరిచయం చేసినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురుగారు. మంచిది. చూశారు కదండి, పురుషోత్తం నగేష్ ఓక్ ఈయన అందించినటువంటి చారిత్రక ఆధారాలతో మన ఉనికి అంటే కేవలం మన తండ్రికి తండ్రి తాత అనుకోండి, మా తాతగారే ఇంత గొప్పవాళ్ళు అని చెప్పుకునేటప్పటికే మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. అలాంటిది అసలు మన చరిత్రనే చాలా గొప్పది, మన పుట్టిన దేశమే ఎంతో గొప్పది, మన ప్రాంతమే ఎంతో గొప్పది. మనకి శ్రీరాముడు పూర్వీకుడు, శ్రీకృష్ణుడు పూర్వీకుడు, వారి యొక్క అడుగుజాడల్లో మనందరం ఉన్నాము అన్న విషయాన్ని మనం తెలుసుకుంటే మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కోసం మనం చెప్పుకోవడానికి కూడా ప్రపంచ దేశాల ముందు భారతదేశము యొక్క ఎత్తు ఎంతో ఎత్తుగా ఉంటుంది. అలాగే నేను భారతీయుడని గుండెల మీద చేసుకుని గర్వంగా చెప్పుకొని తలెత్తుకొని జీవించవచ్చు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.